హైదరాబాద్ను ముసురు కమ్మేసింది. హైదరాబాద్లో నిన్న రాత్రి నుండి వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించారు. రెండు రోజులుగా హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. అయితే హైదరాబాద్లో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఇతర అధికారులంతా కూడా లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిటీలో నిన్న రాత్రి నుండి వర్షం పడుతూనే ఉంది. హైదరాబాద్లో దంచి కొడుతోంది వర్షం. భాగ్యనగరంలో చినుకు పడితే చిత్తడే. అసలు ఎక్కడ గుంత ఉంది అనేది కూడా కనబడకుండా వర్షపు నీరు నిలిచిపోతూ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా వర్షాకాలంలో ఈ సమస్యలైతే నగరవాసులకు తప్పటం లేదు. అయితే వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతోంది. పలుచోట్ల ఆఫీసులకు వెళ్లేవాళ్ళు, స్కూళ్లకు వెళ్లేవాళ్ళు, విద్యార్థులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. 2 రోజుల నుంచి భారీగా వర్షం పడుతుంది. మరో 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. అయితే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఎవరైతే నీట మునిగే ప్రాంతాలు ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళాలి అంటూ అధికారులు సూచించారు. సో నగరాన్ని అయితే వర్షం దంచేస్తోంది. 2 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాముడు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. రాముడు, చినుకు పడితే చిత్తడే ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. నగరవాసులు అయితే ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎన్ని రోజుల పాటు ఈ వర్షం కురిసే అవకాశం ఉంది? వాతావరణ శాఖ ఏ విధంగా హెచ్చరిస్తోంది? ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు ఇంకొక 1-2 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో ఓ మోస్తారుగా వర్షం కురుస్తుంది. అయితే నిన్న రాత్రి కానీ మొన్న రాత్రి కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షం తగ్గకుండా అదే విధంగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు ఇందిరా పార్క్ వెళ్ళేటువంటి ప్రధాన రోడ్డు వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, మొత్తం రోడ్డు అంతా కూడా చాలా స్లిప్పరీగా ఉంది. మొత్తం వర్షం పడడం కారణంగా వాహనదారులు చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతో ట్రాఫిక్ అధికారులు దీనికి సంబంధించి ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉండి కొంత ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం హెవీగా వర్షం వస్తే మాత్రం ఇంకా ఎక్కువగా వరద నీరు నిల్చుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆయా ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యమైనటువంటి సమస్య ట్రాఫిక్ బాగా నిలిచిపోతుంది. వర్షం పడితే చాలు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దాంతో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ట్రాఫిక్ విభాగం అధికారులు కూడా మొత్తం పూర్తి స్థాయిలో రోడ్లపైన ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి వర్షం వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా సిటీలో 140కి పైగా ప్రాంతాల్లో రోడ్లపైన అదేవిధంగా ముంపు ప్రాంతాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యల కోసం ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాం, చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుండి ఇందిరా పార్క్ జంక్షన్ నుంచి కట్టమైసమ్మ వరకు ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని క్లియర్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటు జీహెచ్ఎంసీ కానీ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడితో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇటు
ఖమ్మము, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జయశంకర్ భూపాల్ జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఆ జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి ఉన్నత స్థాయి అధికారులను, కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూ క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో, పల్లెల్లో కానీ అదేవిధంగా పట్టణాల్లో కానీ ఎదురయ్యేటువంటి ఇబ్బందులను తగ్గించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా వాళ్ళు అక్కడ చర్యలు చేపట్టారు. ఇక జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వెంటనే వాటిని రెక్టిఫై చేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో ఉన్నతాధికారులు, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఉండి అక్కడి నుంచి తమ శాఖలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి వాళ్ళు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి సిటీలో ఉంది. కృప. రైట్ రాముడు.